బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సాలెపురుగు దాని యొక్క గూటిని అల్లే పద్ధతి, అది జీవించే పద్ధతి, వీటిల్లో అనేక రకాల అద్భుతాలు దాగి ఉన్నాయని, వీటి ద్వారా కొన్ని ఉదాహరణలు మానవాళికి తెలియజేస్తూ దేవుడు ఖురాన్ మరియు హదీసుల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవేంటో తెలుసుకునే ముందుగా నేను ఈరోజు శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లో 29వ సూరాకి సూరా అల్ అన్కబూత్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు యొక్క అర్థం సూరా అల్ అన్కబూత్ అంటే సాలెపురుగు అనే అర్థం. మరి సాలెపురుగు వంటి ఒక చిన్న జీవి గురించి ఖురాన్ ఒక ప్రత్యేక అధ్యాయాన్నే ఒక సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. అంటే ప్రకృతిలో ప్రతి అణువులో కూడా ఆ దేవుని యొక్క జ్ఞానం దాగి ఉంది అనే విషయాన్ని మనకి ఈ యొక్క సూరా గుర్తు చేస్తూ ఉంది. నిజంగా ఈ యొక్క దేవుడు ప్రతి చిన్న జీవిలో కూడా ఏదో ఒక గొప్ప రహస్యాన్ని మరి అద్భుతాన్ని దాచిపెట్టాడు. ప్రపంచంలో దాదాపు 48,000కు పైగా రకాల గల సాలెపురుగులు ఉన్నాయని ఈనాటి అనేక మంది సైంటిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ యొక్క సాలెపురుగులకు సంబంధించి. నిజంగా ఈ యొక్క సాలెపురుగు అనేది సృష్టిలో అత్యంత అద్భుతమైన జీవుల్లో ఒక జీవి. ఇది జీవించే జీవన శైలి, జీవన పద్ధతులు ఒక ప్రత్యేకమైనవి. ఇది ఒక వల అల్లగలుగుతుంది. మీరు చూసే ఉంటారు బూజు పట్టింది అని, లేదా సాలెపురుగుల యొక్క గూడు గురించి మనం ఇంట్లో కానీ బయట కానీ చెట్లల్లో కానీ అడవుల్లో కానీ ఎక్కడ అనేక చోట్ల ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం ఈ యొక్క సాలెపురుగు యొక్క గూడెల గురించి. మరి సాలెపురుగు యొక్క విశిష్టత గురించి చూసినట్లయితే ఇది ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. అటువంటి టాలెంట్ సాలెపురుగు తన యొక్క వలను అల్లడం కోసం ఉపయోగించే దారం ఏదైతే ఉంటుందో ఆ సిల్క్ కంటే కూడా బలమైనది అని, ఒకవేళ ఆ దారం పెన్సిల్ మందమంత కనుక ఉంటే అది గాలిలో ఎగిరే ఒక పెద్ద విమానాన్ని కూడా ఆపగలదు అని ఈనాడు శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతటి శక్తివంతమైనటువంటి మరియు సున్నితమైనటువంటి వలను అల్లడం ఆ దేవుని యొక్క గొప్ప కళా నైపుణ్యం దీనికి ప్రసాదించినటువంటి అద్భుతం ఈ యొక్క సాలెపురుగుకి. ఇక ఖురాన్లో కూడా ఈ యొక్క ప్రస్తావన ఉంది. హదీసుల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా ఒకసారి సాలెపురుగు కాపాడుతుంది. అదేంటో ఇన్షాల్లా మనం చూద్దాం. అది మక్కా మరియు మదీనాకి హిజ్రత్ చేసే సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ యొక్క సాలెపురుగుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ద్వారా ఆ యొక్క అది వల అల్లి ఎలా ప్రవక్త గారిని కాపాడుతుందో అది ఈరోజు మనం ఇంకొక అంశంలో చూడబోతూ ఉన్నాము. ముఖ్యంగా సాలెపురుగులు తమకంటే పెద్ద పెద్ద కీటాలను కూడా, పురుగులను కూడా అవి తమ వలలో బంధించి చాకచక్యంగా వేటాడటంలో ఇవి ఎంతో తెలివిగలవి. ప్రకృతిలో వేరే కీటకాలను కూడా వాటి యొక్క సంఖ్యను నియంత్రించడంలో కూడా ఇది ఎకలాజికల్ బ్యాలెన్స్కి ఇవి ఎంతో కీలక పాత్ర వహిస్తాయని ఈనాటి శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. మరి సాలెపురుగుల్లో ఒక రకమైనటువంటి ద్రవం ఉంటుంది. సాలెపురుగు శరీరంలో ఈ యొక్క పట్టు ఏదైతే తయారవుతుందో, లైన్ ఏదైతే దారం తయారవుతుందో ఇది దాని యొక్క కడుపులో ఉన్నప్పుడు లిక్విడ్గా ఉంటుంది, ద్రవ పదార్థంలో ఉంటుంది. అది ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వస్తుందో అది ఆ యొక్క గాలి తగలగానే, ఆ యొక్క ద్రవానికి గాలి తగలగానే అది ఒక దారంలాగా గట్టిపడుతుంది. మరి దీనిని అల్లడం కోసం, అది ఆ యొక్క దారం లెక్క తయారు చేసి అల్లడం కోసం మరి తన వెనుక భాగంలో ఉండే స్పిన్నరెట్స్ అనే ఒక అవయవం ఉంటుంది. ఈ యొక్క స్పిన్నరెట్స్ అనే అవయవాల ద్వారా
అది ఆ యొక్క గూటు ఆ యొక్క దారాన్ని ఇలా ఆ యొక్క లిక్విడ్ నుంచి దారంలోకి మారినటువంటి దానిని ఈ విధంగా అది గూటిని తయారు చేయడం కోసం, వల తయారు చేయడం కోసం అది ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా కొన్ని సాలెపురుగులు రంగులు కూడా మారుస్తాయి. కొన్ని రకాల సాలెపురుగులు, ఉదాహరణకి క్రాబ్ స్పైడర్స్ అనేలాంటి కొన్ని రకాల స్పైడర్లు తాము కూర్చున్న పువ్వు మీద లేదా వేరే ఆకు మీద ఉంటే కనుక అవి ఆ రంగులోకి మారేటటువంటి అద్భుతమైన శక్తి వాటికి ఇవ్వడం జరిగింది దేవుడు. తమ శరీరం యొక్క రంగును మార్చుకోగలుగుతాయి. దీనివల్ల అవి శత్రువుల యొక్క కంటికి కనబడకుండా మరియు ఆహారాన్ని కూడా సులభంగా వేటాడడం కోసం ఇది ఎంతో సహాయపడుతుంది వాటికి. ఇదంతా కూడా దేవుడు ఇలా రకరకాల సాలెపురుగులకి రకరకాల అద్భుతమైనటువంటి టాలెంట్ని పెట్టాడు. అంతేకాకుండా సాలెపురుగులు తాము అల్లిన పాత వల ఏదైతే ఉంటుందో దానిని పాడైపోయినప్పుడు ఆ యొక్క వలను మళ్ళీ తినేయగలుగుతాయి కూడా. ఇలా వాటి అల్లిన వలనే అవి తినేయటం వల్ల ఇది ఒక రకమైనటువంటి రీసైకిల్ ఆహారంగా వాటికి ఉపయోగపడుతుంది. మరి దీంట్లో వాటి అల్లిన అలలోనే వాటికి ప్రోటీన్లు ఎన్నో దాగి ఉంటాయి. దాని ద్వారా కొత్త వలను అల్లడం కోసం కావాల్సిన మళ్ళీ సరికొత్త శక్తి వాటికి లభిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి రీసైక్లింగ్ ప్రక్రియ కూడాను. మరి కొన్ని రకాల సాలెపురుగులు నీటి పైన మరియు నీటి లోపల కూడా అవి జీవించగలుగుతాయి. మరియు అవి తమ యొక్క వెంట్రుకల ద్వారా గాలి బుడగలను నింపుకొని నీటి యొక్క అడుగున శ్వాస పీల్చుకుంటూ కొన్ని రకాల చేప గుడ్లు లేదా చేప పిల్లలు లేదా కప్ప పిల్లలు అవి ఎంతో చిన్నవిగా ఉంటాయి. అవి మరి అటువంటి వాటిని కూడా అవి వేటాడగలుగుతాయి. అంతేకాకుండా చాలా జీవుల యొక్క రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ సాలెపురుగుల యొక్క రక్తం నీలం రంగులో ఉంటుంది, పేల్ బ్లూ. దీనికి కారణం మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది, కానీ వాటి రక్తంలో కాపర్ ఆధారిత హిమోసైనిన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రవేత్తలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఈ యొక్క అంతరిక్షంలోకి సాలెపురుగులను తీసుకెళ్ళి వాటి ద్వారా ఒక ప్రయోగం చేశారు. అక్కడ గురుత్వ ఆకర్షణ శక్తి లేకపోయినా సరే సాలెపురుగులు అక్కడ కూడా ఈజీగా ఈ యొక్క గూటిని అల్లటం ప్రారంభించాయి. అక్కడ కూడా వాటికి ఉన్నటువంటి అటువంటి శక్తి చూసి ఆనాడు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా సాలెపురుగులు గుడ్లు అంటే తల్లి సాలెపురుగు ఏమైతే ఉంటుందో అది వందలాది గుడ్లను ఒక పట్టు సంచిలో భద్రపరచగలుగుతుంది. మరి గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి చిన్న సాలెపురుగులు గాలి సహాయంతో అవి ఒక చోటు నుంచి మరొక చోటికి ఎగిరి వెళ్తాయి. దీనిని బ్యాలోంగ్ అని అంటారు శాస్త్రీయ నామం ప్రకారం. ఇవి పెరిగే క్రమంలో తమ యొక్క పాత చర్మాన్ని కూడా పెట్టగలుగుతాయి. దీనిని మోల్టింగ్ అని కూడా అంటారు మరి శాస్త్రీయ పదంలో. సాలెపురుగు ఎంత చిన్నదైనా దాని జీవన విధానం ప్రకృతిలో ఒక పెద్ద అద్భుతం. ఇవి మన చుట్టుపక్కల ఉండటం వల్ల దోమలు ఇతర హానికరమైనటువంటి కీటకాలు ఎక్కువగా పెరగకుండా అదుపులో ఉంటాయి. మనకు తెలియకుండానే ఎలుకలు, చీమలు, పాములు, దోమలు, ఈగలు ఇలా రకరకాల ప్రాణులు మన చుట్టూ ఉంటాయి. కానీ ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటుందో మరి వాటి ప్రకృతిలో వాటి ద్వారా ప్రకృతికి మరియు దాని ద్వారా వేరే జీవులకి ఎటువంటి ప్రక్రియ అనేది ఈ యొక్క సృష్టిలో పెట్టాలో అది దేవుడు ఆయన యొక్క అద్భుత శక్తి ద్వారా వీటన్నిటిని కూడా అమర్చిపెట్టి ఉన్నాడు. అందుకే ఖురాన్లో అల్లా చెప్తున్నాడు ఏమని, నేను దేనిని కూడా వృధాగా సృష్టించలేదు, ప్రతి దానికి ఒక అర్థం ఉంది అంటున్నాడు. అది మనకు తెలియదు అంతే, కొన్ని తెలుసు కొన్ని తెలియవు అంతే. ఇక సాలెపురుగు వలకు సాలెపురుగుకి వలకి కొన్ని కీటకాలు అంటుకుంటాయి. మరి సాలెపురుగు ఎందుకు అంటుకోదు? ఎందుకంటే సాలెపురుగు వలలో ఇతర కీటకాలు చిక్కుకుంటాయి, కానీ అదే సాలెపురుగు గూటిలో సాలెపురుగు మాత్రం హాయిగా ఎటంటే అటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, సాలెపురుగు అల్లే వలలో అన్ని దారాలకు జిగురు ఉండదు. అది నడిచేటప్పుడు జిగురు లేని దారులను అది ఎంచుకుంటుంది ఒకటి.
ఇక రెండవది, దాని యొక్క కాళ్ళపై ఒక ప్రత్యేకమైనటువంటి నూనె లాంటి పదార్థం ఉంటుంది మరియు చిన్న వెంట్రుకలు కూడా ఉంటాయి. ఇవి జిగురు దారాలకు అంటుకోకుండా కాపాడతాయి. ఇటువంటి వ్యవస్థ వాటికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క దేవుడు. అంతేకాకుండా కొన్ని స్పైడర్లకు చూపు కూడా ఉండవని కొంతమంది శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. మరి అవి చాలా రకాల సాలెపురుగులకు కళ్ళు ఉన్నా కూడా చూపు సరిగా ఉండదు అని, అవి కేవలం వైబ్రేషన్ అంటే వణుకు లేదా కదలికల ఆధారంగా అవి వేటాడుతాయని, వలలో ఏదైనా కీటకం పడగానే వచ్చే ఆ చిన్నపాటి ప్రకంపనలు వైబ్రేషన్లను బట్టి అవి ఎక్కడ ఉంది ఆహారం అనేది అవి తెలుసుకొని వాటిని వేటాడగలుగుతాయని, ఇది సాలెపురుగు దాన్ని ఇట్టే పసిగట్టగలుగుతుంది అని, మరి ఈ యొక్క జ్ఞానం ఇది కూడా సైంటిఫికల్గా ఆధారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సాలెపురుగులకు రెక్కలు ఉండవు, కానీ అవి 100 కిలోమీటర్లు ప్రయాణించగలవు. చిన్నపిల్లలు లేదా కొన్ని రకాల పెద్ద సాలెపురుగులు గాలిలోకి వాటి యొక్క ఏదైతే ఈ యొక్క సాలెపురుగు యొక్క పురుగు నుంచి వచ్చే ఈ యొక్క దారం ఉంటుందో ఈ యొక్క సిల్క్ని దారాలను వదులుతాయి. ఆ దారాల ద్వారా గాలి యొక్క ప్రవాహానికి పారాషూట్లా పనిచేసి అవి సాలెపురుగులు పురుగును ఆకాశంలోకి తీసుకెళ్తాయి. సముద్రాల మీద కూడా ఇవి ఇలా కొన్ని రకాల సాలెపురుగులు ప్రయాణిస్తూ కొత్త ప్రాంతాలకు కూడా చేరుకుంటాయి. ఇంకా సాలెపురుగులు అద్భుతమైన జీవన ప్రక్రియను కలిగి ఉంటాయి. ఆహారం దొరికినప్పుడు కొన్ని రకాల సాలెపురుగులు ఏమీ తినకుండా, ఇవి ఆహారం దొరకనప్పుడు కొన్ని రకాల సాలెపురుగులు నెలల తరబడి, కొన్ని సందర్భాలలో సంవత్సరాల పాటు కూడా అవి బతకగలుగుతాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వాటి యొక్క వలను కూడా, పాత వలను కూడా అవి తిని వాటి ద్వారా కూడా మళ్ళీ అవి శక్తి పొందగలుగుతాయి అని. అంతేకాకుండా ఈ యొక్క సృష్టిలో సాలెపురుగుల యొక్క ప్రయోజనం చాలా ఉంది. మనం సాలెపురుగును చాలా చూసి చాలామంది భయపడతారు, కానీ అవి లేకపోతే మానవ మనుగడ కష్టమవుతుంది అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇది కీటకాల నియంత్రణకు, వైద్య రంగంలోనూ ఇంకా అనేక రకాలుగా వీటి మీద ప్రయోగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రతిరోజు కూడా లక్షల టన్నుల హానికరమైనటువంటి కీటకాలను, దోమలను మరియు పంటలను నాశనం చేసే పురుగులను కూడా ఇవి తింటూ ఉంటాయి. అంతేకాకుండా వైద్య రంగంలో సాలెపురుగు పట్టు దారాలను స్పైడర్ సిల్క్ గాయాలను మాన్పడం కోసం మరియు శస్త్రచికిత్సల్లో కుట్లు వేయడం కోసం వాడటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది శరీరానికి ఎటువంటి హాని చేయదని వారు చెప్తూ ఉన్నారు. మరి ప్రపంచంలో దగ్గరగా 48,000 కంటే అధికంగా అనేక రకాల సాలెపురుగుల్లో జాతులు ఉన్నాయని, మరి ఇవి కొన్ని రకాల శాకాహారాన్ని అంటే చెట్ల యొక్క రసాన్ని కూడా ఇవి తింటాయని అనేక రకాల పరిశోధనల్లో తేలింది. నిజంగా ఇంత చిన్న జీవిలో ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలను ఉంచడం ఆ సృష్టికర్త గొప్పతనానికి నిదర్శనం. సాలెపురుగుల గురించి ఇంకా ప్రత్యేకంగా మనం అనేక అంశాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే అనేక రకాలుగా చదువుకోవాలంటే ఈనాడు జ్ఞానం ఎంతగానో ఉంది. అనేక రకాల లైబ్రరీల్లో అనేక మంది శాస్త్రవేత్తలు కూడా వీటి మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఉన్నారు. మరి మనకి తెలిసినవి కొన్నే, కానీ తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క జీవిలో కూడా మనకి కొన్నే విషయాలు తెలుసు, తెలియని విషయాలు ఇంకెన్నో దాగి ఉన్నాయి. కానీ ఖురాన్ మరియు హదీసుల్లో చూసినట్లయితే కనుక ఖురాన్ మరియు హదీసుల్లో సాలెపురుగు గురించి ప్రస్తావించబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇవి ఆ జీవి యొక్క బలహీనత మరియు అదే సమయంలో అది అల్లా యొక్క ఆజ్ఞకు, అల్లా యొక్క మాటకు లోబడి చేసే ఒక అద్భుతమైనటువంటి పనుల గురించి కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఖురాన్లో 29వ అధ్యాయం 41వ వాక్యంలో, ఖురాన్లో ఈ యొక్క వాక్యంలో అల్లా ఏం చెప్తున్నాడంటే, అల్లాను వదిలి అంటే ముందుగా అల్లా అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అల్లాను వదిలి అనే ముందు అల్లా అంటే, అల్లా అనేది అరబిక్ పదం. ఇతర లాంగ్వేజ్లలో ఉదాహరణకి సంస్కృతిలో దేవా అని, గ్రీకులో థాయస్ అని, ఇతర సెమెటిక్ భాషల్లో శక్తిమంతుడు అని,
మరి అదేవిధంగా తమిళంలో కడవులని, తెలుగులో దేవుడు అని, మరి పరమాత్మ, ఈశ్వరుడు, అల్లా, యెహోవా, ప్రభువు, వాహిగురు, తీర్థంకరుడు, మరియు జినుడు అని ఇలా ఇలవేలుపు, అనంతుడు, భగవంతుడు, సర్వేశ్వరుడు, విధాత అని, చైనీస్లో అయితే షెన్ అని, జపనీస్లో అయితే కామి అని, కొరియన్లో అయితే హనానిమ్ అని, పర్షియన్లో అయితే ఖుదా అని, అరబ్బీలో అయితే అల్లా అని అంటారు. సృష్టికర్త, ప్రభువు, దేవుడు, కరుణామయుడు, రబ్, ఖుదా ఈ యొక్క పదాలని అరబ్బిక్ భాషలో అల్లా అని అంటారు. మరి ఇక్కడ అల్లా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సూరాలో 29వ అధ్యాయం 41వ వాక్యంలో, మీరు సృష్టికర్తను అంటే అల్లాను వదిలి ఈ యొక్క ఆ సృష్టికర్త ద్వారా సృష్టింపబడ్డ ఇతరులను, సృష్టింపబడ్డ వాటిని సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. ఎందుకంటే అది ఒక గూడును నిర్మించుకుంటుంది, కానీ ఇళ్ళన్నిటిలోకి అత్యంత బలహీనమైనటువంటి ఇల్లు సాలెపురుగు గూడు. వారు ఈ యొక్క నిజాన్ని తెలుసుకుంటే ఎంత బాగుండు అని ఖురాన్లో 29వ అధ్యాయం 41వ వాక్యంలో అల్లా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ సాలెపురుగు గూడును బలహీనమైనది అని ఎందుకు అన్నారంటే అది గాలికి, వానకు తట్టుకోలేదు. అలాగే సృష్టికర్తను వదిలి ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిని నమ్ముకునే వారి యొక్క జీవితాలు కూడా ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు, మానవులంతా తిరిగి లేపబడి కర్మల యొక్క తీర్పులు తీసుకునే రోజు, స్వర్గం మరియు నరకమిచ్చే ఆ రోజు, ఆనాడు పరలోకంలో మరి వారి యొక్క జీవితాలు అంతటి అసమర్థంగా ఉంటాయి అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ యొక్క ఆయతలో అత్తగజత్ అంటే ఆమె నిర్మించుకుంది అని, సాలెపురుగుని ఆమె అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే స్త్రీలింగ పదాన్ని వాడటం జరిగింది ఈ యొక్క ఆయతలో. అంటే ఈనాడు ఆధునిక సైన్స్ ప్రకారం కూడా వలలను అల్లడంలో ప్రధాన పాత్ర పోషించేది ఆడ సాలెపురుగులే అని మరి ఈనాడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే విషయాన్ని 1400 ఏళ్ల క్రితమే మరి ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరిగింది. ఇక హదీస్ విషయానికి వస్తే ఇక సౌర్ గుహ అనేటువంటి ఒక ఉదంతం ఉంది ఇస్లాంలో, హదీసుల్లో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవిత చరిత్రలో, సీరతలో సాలెపురుగు పాత్ర చాలా కీలకమైనది. హిజ్రత్ సమయంలో అంటే ఆయన మక్కా నుంచి మదీనాకి వెళ్ళేటప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పుడు అల్లా యొక్క అద్భుత రక్షణకు ఇది ఒక నిదర్శనంగా ఇది తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయనతో పాటు అబూబకర్ రజియల్లాహు అన్హు గారు కూడా ఈ యొక్క సౌర్ గుహలో ఆశ్రయం పొందినప్పుడు అల్లా యొక్క ఆజ్ఞతో ఒక సాలెపురుగు ఆ యొక్క గృహ ద్వారం వద్ద వెంటనే ఒక వలను అల్లేసింది. అల్లంగానే శత్రువులు ఆ యొక్క గుహ వద్దకు వచ్చినప్పుడు ఈ యొక్క సాలెపురుగు యొక్క గూడు అల్లి ఉండడం చూసి ఆ యొక్క ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్ళి ఉంటే ఈ యొక్క వల చిరిగిపోయి ఉండేది కదా. కాబట్టి ఇక్కడ వల ఉంది అంటే లోపల ఎవరు ఉండే అవకాశం లేదు అని భావించి వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతారు. అత్యంత బలమైన జీవి అల్లిన అత్యంత బలహీనమైనటువంటి ఈ యొక్క జీవి అల్లిన వల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ప్రవక్తను అత్యంత శక్తివంతమైన శత్రువుల నుండి రక్షించాడు. అల్లాహు అక్బర్. అర్థమవుతుందా? అత్యంత బలహీనమైనటువంటి ఈ యొక్క జీవి ద్వారా అత్యంత బలమైన శత్రువుల నుంచి అల్లా ఇక్కడ రక్షించాడు. అందుకే అల్లా ఖురాన్లో అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమని? నేను ఒక్క ఆయత ద్వారా, ఒక్క వాక్యం ద్వారా హిదాయత్ ఇచ్చేవారికి హిదాయత్ అయినా ఇస్తా, లేదా గుమరాయి చేయాలనుకున్న వారిని గుమరాయి అయినా చేస్తా. ఇక ఇంకొక విషయం, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా సన్మార్గం ప్రసాదించాలనుకుంటే వారిని ఎవరు అపమార్గం పట్టించలేరు. అల్లా ఎవరికైనా అపమార్గం పట్టించాలనుకుంటే వారికి ఎవరు సన్మార్గం చూపలేరు అని. మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితాలను బట్టి దేవుడు ప్రళయ దినం రోజు మళ్ళీ మనకి స్వర్గమా లేదా నరకమా అనేది తీర్పు ఇస్తాడని
ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మనకి అల్లా ఏం చెప్తున్నారంటే, ఒక విశ్వాసకి సహాయం చేయాలనుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా అవిశ్వాసి ద్వారా అయినా సరే ఆ యొక్క వ్యక్తికి నేను సహాయం చేపిస్తానని చెప్తూ ఉన్నాడు ఖురాన్లో. ఇటువంటి అనేక వాక్యాలు ఉన్నాయి. ఇలా దేవుని యొక్క సృష్టిలో చిన్నదా పెద్దదా అని కాదు, దాని యొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దాని పనిని ఎలా తీసుకోవాలి, అది యొక్క సృష్టికి ఈ యొక్క ప్రపంచానికి అది ఎలా ఉపయోగపడుతుందో అది అల్లా వాళ్ళ, అది దేవుని యొక్క చిత్త ప్రకారం అది జీవిస్తూ వాటి పనిని అవి చేస్తూ ఉన్నాయి. ఇకపోతే వాటి యొక్క జ్ఞానం మనకి లేదు, అంతే. ఇక ఇస్లామీయ విశ్లేషణల ప్రకారం సాలెపురుగు మనకు 3 రకాల గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. ఈ యొక్క సాలెపురుగు 1 కృషి, 2 నమ్మకం, 3 ఆ సృష్టికర్త యొక్క శక్తి. ఈ మూడింటిని ఈ యొక్క సాలెపురుగు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది పడిపోయినా మళ్ళీ అది ప్రయత్నిస్తూనే తన యొక్క గూడును అల్లుతూ ఉంటుంది. ఇక తర్వాత 2వది నమ్మకం. అది తన యొక్క ఆహారం కోసం వలను అల్లి అల్లా మీద నమ్మకంతో అది నిరీక్షిస్తూ ఉంటుంది. ఇక 3వది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు. సాలెపురుగు నోటి నుండి వచ్చే ద్రవం అంతటి బలమైన దారంగా మారడం ఆ అల్లా యొక్క కుదరత్ శక్తికి నిదర్శనమని ఇక్కడ అర్థమవుతూ ఉంది. సాలెపురుగు వంటి చిన్న జీవి గురించి ఖురాన్ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని కూడా సూరాగా ప్రకటించడం, ఒక సూరాకి పేరు పెట్టడం జరిగింది. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ అల్లా యొక్క జ్ఞానం దాగి ఉంది అనడానికి మనకు ఈ యొక్క సూరాకు ఈ యొక్క పేరు పెట్టడం ద్వారానే మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సృష్టిని సృష్టించారో ఆ యొక్క ఉద్దేశాన్ని మేము గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా తెలుసుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్. మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి ప్రార్థనలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉండడం వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మాకు కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.